ఫోటో దిపాలా చేయబెట్టు ప్రమోషన్ ఛానల్ లేదు మీకు రెండు ప్రమోషన్ ఆ రెండో ప్రమోషన్ కూడా 10,000 పాటు 50% ప్రమోషన్ ఆ మిత్రులు సమయం పాటించాలా? ఒక్క సమస్య మాట్లాడుకోవడానికైతే మీ ఇష్టం, మాట్లాడేది మీ ఆవేదన అర్థం చేసుకోగలిగిందే కాదని అంటలేదు. సమస్యలతో ఉన్నటువంటి సంబంధాన్ని చూడండి. పాలకుల యొక్క వైఖరిని మీరు పట్టించుకోకపోతే ఓకే ఓకే మీ ఇష్టం. మీరు సింగిల్ పాయింట్ ఎజెండా మీదైతే మేము మాట్లాడడానికి వచ్చాం. మనకు సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నారు. అదేవిధంగా కొన్ని విషయాలు వేరే కూడా దానికి రిలేటెడ్గా ఉన్నాయి చెప్తా ఉంటారు. కానీ మనకు కావాల్సింది పాత పెన్షనే. దానికోసము మనము యూటీఎఫ్ పైన కూడా పూర్తి బాధ్యతలు అప్పచెప్తా ఉన్నాం. మిత్రులారా, నేను ఇంకా మీకు సంబంధించినటువంటి విషయం అంతా మాట్లాడిన తర్వాత ఉన్న కరెంట్ ఇష్యూస్ని దానికి రిలేటెడ్గా పాలక వర్గాల యొక్క వైఖరిని చెప్తానికి మాత్రమే చెప్పాను, అంతే తప్ప మనం బేసిక్గా పిలిచారు, మాట్లాడే అవకాశం ఇచ్చారు. మాట్లాడుతున్నప్పుడు మీరు ఇదే మాట్లాడాలని మీరు అంటాం కరెక్ట్ భావ్యం కాదు. అయినా కూడా మాకు ఆ సభ్యత సంస్కారం ఉంది. ఏ సభకి వెళ్తే ఏం మాట్లాడాలో తెలుసు. దయచేసి ఒక 2 నిమిషాలు కామ్గా ఉండండి. ఇంకా వాళ్ళ సందర్భంలో సమస్యలన్నీ పరిష్కారం మాట్లాడకపోవడం అసలు సమస్య. ఎందుకంటే సమస్య ఎవరు సృష్టించారు, ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఇప్పుడు వచ్చి మన ముందు ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, వీటి మీద మీరు ఏం తెలుసుకోకపోతే మన సమస్య మాత్రమే మనకు ముఖ్యం. కానీ ఆ సమస్య పరిష్కారం ఎవరి చేతుల్లో ఉంది? రాజకీయ నాయకుల చేతుల్లో ఉంది. వాళ్ళ చేతుల్లో మనం పవర్గా మారకూడదని చెప్పి పాలకుల యొక్క వైఖరిని చెప్పడం కోసం మాత్రమే ఇవాళ మనకున్న సమస్యలు మీ దృష్టికి రేఖామాత్రంగా ప్రస్తావించే ప్రయత్నం చేశాం తప్ప దీంతో ఇక్కడేదో మీ దగ్గర ఈ విషయాలు చెప్పడం ద్వారా ఇంకేదో సాధించాలని కాదు. బేసిక్ గా మనం ఉపాధ్యాయులుగా మనకు ఎదురవుతున్న మిగిలిన సమస్యలు అన్ని మన సమస్యలే. వాటిలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సింగిల్ పాయింట్ ఏదైనా ప్రధానమైనటువంటి సమస్య 2003 డిఎస్సి ఉపాధ్యాయులకి పాత పెన్షన్ సాధించుకోవడం. దానికి టీఎస్యూటీఎఫ్ గా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తామని ముందే చెప్పాను. దాని మీద భవిష్యత్తులో జరిగే పోరాటంలో సింగిల్ పాయింట్ ఎజెండాగా టీఎస్యూటీఎఫ్ గా పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నాం. ఏ సందర్భంలో మిగిలిన సమస్యలను కూడా ఆలోచించండి, నేల వచ్చి సాయం చేయొద్దు. మిగిలిన సమస్యలు పాలకుల యొక్క వైఖరిని అర్థం చేసుకోకుండా మన సమస్య మాత్రమే పరిష్కారం అయితే మాత్రం అనుకోకండి. దయచేసి మీరు మీ రియాక్షన్ ఆధారంగానే ఈ మాటలు చివరిలో చెప్పాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ నన్ను పిలిచి మీతో ఈ విషయాలు షేర్ చేసుకునే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ 2003 ఓపీఎస్ సాధనా సమితికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. 2003కు సంబంధించి చాలా స్పష్టంగా 2003కు సంబంధించి చాలా స్పష్టంగా ఏ రకంగా అయితే మన కొత్త పెన్షన్లకు వచ్చినామో పాత పెన్షన్ ఏ విధంగా సాధించుకోవాలో సంపూర్ణంగా వివరించడం జరిగింది. మాకు ఓపీఎస్ వచ్చే వరకు తమ బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. ఒక్కసారి మనం అందరం స్లోగన్స్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం ఏమో 57ని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఏమో 57ని వెంటనే అందరూ దయచేసి గట్టిగా 2 చేతులతో స్లోగన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము.
కేంద్ర ప్రభుత్వం ఏమో 57ను వెంటనే కేంద్ర ప్రభుత్వం ఏమో 57ను వెంటనే రాష్ట్ర హైకోర్టు తీర్పును వెంటనే